ఇప్పటిదాకా విన్న కథలు చూసిన ఘటనలు వేరు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఘటన వేరు. అందరూ అవాక్కయ్యేలా జరిగిన ఘటన విశాఖ పెందుర్తిలో జరిగింది. విశాఖ పెందుర్తిలో సంచలన కేసు బయటపడింది. ఓ అత్తను కోడలు హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. సినిమాను మించి, క్రైమ్ సిరీస్ ను మించి అత్తను కోడలు హత్య చేసిన ఘటన పోలీసులను సైతం అవాక్కయ్యేలా చేసింది. విశాఖ పెందుర్తి అప్పన్నవారిపాలెంలో సుబ్రహ్మణ్య శర్మ, లలిత దంపతులు ఉంటున్నారు. ఇక వీరికి పాప, బాబు ఉన్నారు. సుబ్రహ్మణ్య శర్మ తల్లి కనక మహాలక్ష్మి కూడా వీరితోనే ఉంటున్నారు. అయితే అత్తను చంపేందుకు కోడలు లలిత దిమ్మ తిరిగే స్కెచ్ వేసింది. చిన్నప్పటి నుంచే మనం దొంగ పోలీస్ ఆట గురించి వినే ఉంటాం. పిల్లలను ఆడించడానికి పెద్దలు ఈ ఆట ఆడుతుంటారు. ఇక్కడే లలిత పన్నాగం పన్నింది. పిల్లలతో అత్తగారిని దొంగ పోలీస్ ఆట ఆడమని చెప్పింది. ఎందుకు కనక మహాలక్ష్మి సరేనంది. అంతే, లలిత తన మెదడుకు పదును పెట్టింది. అత్తను దొంగల కుర్చీలో కూర్చోబెట్టింది. తన పిల్లలను పోలీసులు అంటూ ఆట మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కుర్చీలో కూర్చున్న అత్తను తాళ్లతో కట్టేసింది. కాళ్లను తాళ్లతో బంధించింది. అంతటితోనే ఆగలేదు, కళ్లకు గంతలు కట్టింది. ఆ తర్వాత అసలు స్కెచ్ అమలు చేసింది. అప్పటికే తెచ్చుకున్న దాచిన పెట్రోల్ తీసి అత్త మీద చల్లింది. ఆ వెంటనే దేవుడి గదిలో ఉన్న దీపాన్ని అత్తపైకి విసిరి నిప్పంటించింది. మంటల్లో కనక మహాలక్ష్మి చిక్కుకుని చనిపోయారు. ఇక అగ్ని ప్రమాదంతోనే ఇలా జరిగిందని అందరినీ నమ్మించారు. పోలీసులకు ఆ అనుమానం వచ్చి కూపీ లాగితే అసలు సంగతి బయటపడింది. ఇక అత్త తనపై తరచుగా చికాకు పడుతుందనే ఇలా చేసినట్లు లలిత ఒప్పుకుంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అసలేంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్తను స్వయంగా కోడలే హతమార్చిన ఘటన విశాఖ పెందుర్తిలో అప్పన్నపాలెంలో చోటు చేసుకుంది. అయితే ఇది పథకం ప్రకారమే ముందస్తుగా ప్లాన్ చేసుకుని హతమార్చినట్లు మొత్తం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ముందు రోజే పెట్రోల్ కొనుక్కొని తెచ్చుకోవడం, ఆమెను దొంగ పోలీస్ ఆట పేరుతో మనవరాలతో పాటు ఆడిపించి ఆమెను కుర్చీకి తాళ్లతో, చున్నీతో కళ్ళను గంతలు కట్టి ఆమెను ఆ విధంగా హతమార్చాలని ముందుగా ప్లాన్ చేయడం, అదే విధంగా ఆ ఏదైతే దీపం పెట్టిందో ఆ దీపం అంటుకొని ఆమె చనిపోయింది, ఆ టీవీ పేలి మంటలు రావడంతో ఆమె చనిపోయింది అన్నట్టు పక్కింటి వరకు సమాచారం ఇచ్చి ఆ సమాచారాన్ని భర్తకు చేరవేసే విధంగా ఆమె మొత్తం ఈ ప్లాన్ ప్రకారమే అతను హతమార్చింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొదటగా పోలీసులు సైతం ఏదైతే కోడలు లలిత చెప్పినట్లుగా ముందుగా అగ్ని ప్రమాదంగానే భావించి వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే అక్కడ పరిస్థితులను చూస్తే ఆమె చెప్తున్న మాటలకి, అక్కడ చూస్తున్న పరిస్థితులకి మొత్తం పొంతన లేకపోవడంతో ఆ పోలీసులకు అనుమానం వచ్చింది. కనీసం కోడలకు కూడా తెలియకుండా
మొత్తం అంతా పోలీస్ స్థాయిలో వారంతా ఇన్వెస్టిగేషన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అంతేకాకుండా భర్త సుబ్రహ్మణ్య శర్మ కూడా మొదటగా అనుమానం వచ్చింది. ఎందుకంటే పక్కింటి వారు మొదటగా అతనికి మీ ఇంట్లో టీవీ పేలు మీ మదర్ కి గాయాలయ్యాయి, ఆమె చనిపోవడం జరిగింది, పాపకు కూడా గాయాలయ్యాయి, ఆమె హాస్పిటల్కి తరలించారని చెప్పడంతో ఆయన వెంటనే హాస్పిటల్కి వెళ్లారు. అనంతరం ఇంటికి కూడా రావడం జరిగింది. కానీ ఇంట్లో ఆమె ఏదైతే పక్కింటి వారు ఇచ్చిన సమాచారం ప్రకారం భార్యను కూడా అడగడం జరిగింది లలితకు. లలిత మాత్రం ఆ దీపం పడింది, టీవీ పేలిందని సొంతం లేని సమాధానం చెప్పడంతో అక్కడ అనుమానం వచ్చిన భర్త సుబ్రహ్మణ్య శర్మ పోలీసులకు నేరుగా సమాచారాన్ని అందించాడు. తనకు ఎందుకో తన భార్య పైన అనుమానం ఉందా అన్నట్లుగా ఆయన పోలీసులు చెప్పడంతో పోలీసులు ఏదైతే భర్త సుబ్రహ్మణ్య శర్మ ఇచ్చిన నివేదిక ఆధారంగా వాళ్ళు ఆ స్టైల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ భార్యే తన కోడలను అత్తను హతమార్చినట్లుగా విషయం బయటపడింది. అనంతరం పోలీసుల స్థాయిలో కోడలు లలితని అడగగానే ఆమె కూడా పోలీసుల ముందు వెల్లడించింది ఆ తప్పు తానే చేశానని, ముందస్తుగానే పెట్రోల్ కొనుక్కొని తెచ్చి ఆమె పైన దాడి చేసినట్లుగా చెప్పడం జరిగింది. కానీ ఇదంతా ఎందుకు చేసింది అనేది ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకు అత్తతో అటువంటి విభేదాలు ఏమున్నాయి, అత్త తనకు చేయకూడని అపకారం ఏం చేసిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరికీ అడగా అత్త కోడలు కూడా అన్యోన్యంగా ఉంటారు, బాగానే ఉంటారు, వారిద్దరు సంతోషంగా మాట్లాడుకుంటారు అనేది చెప్తారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే స్వయంగా ఆ కోడలే అత్తను హతమార్చిన ఆధారాలు కూడా లభ్యం కావడంతో ఈ హత్య వెనుక మరేదైనా కోణం ఉందా, కోడలే హత్య చేసిందా, అసలు ఎందుకు హత్య చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సుబ్రహ్మణ్య శర్మ ఇచ్చిన ఇది సమాచారం ప్రకారం పోలీసులు హత్య కేసుగా దీనికి ఆల్టర్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా మరేదైనా కోణం ఉందా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిన్న ఉదయం జరిగిన సంఘటన. ఆమె ఒక రోజు ముందుగానే పెట్రోల్ కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఆమె భద్రంగా ఉంచుకొని మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు ఇది ప్లాన్ చేద్దాం, ఆ సమయంలో భర్త పిల్ల ఎవరు ఉండకూడదని ముందుగానే భావించే ఈ యొక్క పథకం ప్రకారమే హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. కాబట్టి ఈ కేసు అతనే స్వయంగా కోడలు చంపడం అనేది మాత్రం ప్రస్తుతం అందరినీ కూడా ఒక ఆశ్చర్యం గురించి చేసింది. ఆ అపార్ట్మెంట్ వాసులు కూడా ఒక్కసారిగా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఒక నిత్యం తిరిగే ఆ లలితాదేవి ఇటువంటి పని చేయడం ఏంటి అనేది ఒక ఆశ్చర్యంగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.